నానా ఎవడో కొత్తేసి ఇంటికొచ్చి చాలా ఎగిరడంట కదా, వాడి నడు ఎరగొట్టి వాడు నీకు గులాంలాగా రోజు సలం కొట్టేలా చేస్తా నా కొడుకుని. వద్దు, నువ్వు వెళ్ళిన పని మనకెంత ముఖ్యమో నీకు బాగా తెలుసు కదా. ముందది పూర్తి చేసుకుంటా. అప్పటి వరకు నా ప్రతీకారం మండి మండి బడబాగ్నవుతుంది. నువ్వొచ్చాక మంటల్లో వాణ్ణి కాల్చేద్దాం. నీకున్న ఇన్ఫ్లుయెన్స్ వాడితే ఆ భీమా గాడిని ఒక్క నిమిషంలో ట్రాన్స్ఫర్ చేయించొచ్చు కదా. వాడే చెప్పాడు కదా ట్రాన్స్ఫర్ అలవాటైపోయిందని. నేను కూడా అదే చేస్తే వాడికి నొప్పేముంటుంది. నా రుద్ర వచ్చాక ఆ భీమా అందరి ముందు నన్ను ఎలా అవమానించాడో అలాగే వాణ్ణి కూడా ఈ ఊర్లో అందరి ముందు అవమానించి తప్పైపోయిందని నా కాళ్ల మీద పడేలా చేస్తా. అప్పటి వరకు ఎంత ఎగురుతాడో ఎగర్ని. మైక్ టెస్టింగ్ 1 2 3. ఈడేంద్రా ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది? సోదర సోదరి మల్లారా, ఇంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్. మర్చిపోయి నుండు. ఫోన్లున్న ముసలోడా, త్వరలో గోడ మీద ఫోటో పోయే క్వార్టర్ పండు, అందమైన కాంత, ఆమె మీద కన్నేసిన కాంతారావు. వినండి వినండి వినండి, నా పేరు భీమా. భీమానా మరి అదేది? నీలాగే ఒకటి అడిగాడు, వాడి గోచిలో దూర్చా. కావాలంటే చెప్పు తీసుకొస్తా. థ్యాంక్స్. మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా. ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ స్టేషన్ కతే మా డబ్బులు పోతాయి. మేము పోలీసు వాళ్ళు నమ్మం. అయితే నువ్వు నమ్మకు, నిమ్మకాయ హక్కు. మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్ లో పట్టుకెళ్ళండి. ఏ వస్తువు పైన క్యాష్ లో ఇస్తారా? మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం. ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు. ఏది పోయినా ఇస్తారా సార్? నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేను రోయ్. అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను. ఇది కరెక్ట్. ఇస్తే నేను బొక్కలో ఏను. ఏ దొంగ నా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పు పట్టిన రాడు వాటి సెల్లర్లో పార్క్ చేస్తా. ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం. ఆలసించిన ఆశాభంగం, వదిలేసినోడు బోడిలింగం. సార్, ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్? ఓ రావు గారు, కస్టమర్ వచ్చారు, రండి రండి. ఏంట్రా మళ్ళాగే మాట్లాడుతున్నాడు? చెప్పండి అయ్యా. గీతానగర్ రూట్ లో 12B బస్సులో నా పర్సు దొంగిలించేశారు సార్. పిక్ ప్యాకెటా? అవును సార్. చాలీ దయాలేదు దొంగ నా కొడుకులకి. మిమ్మల్ని తుడుచుకుంటా. మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్, పర్సులో ఎంత ఉంది? 10,000 సార్. 10,000 ఆ. రావు గారు, సార్ 10,500 రాయండి. ఎందుకు? ఓల్డ్ బాయ్ కి న్యూ పర్స్ కొని ఇవ్వాలి కదా. థ్యాంక్ యూ సార్. రాయండి సార్. రాస్తున్నాం సార్. కొత్త పర్సు కూడా రాయండి. అది కూడా రాస్తున్నాం సార్. అలాగే సార్. సార్, మర్చిపోయా. మంజు, నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిటింగ్. ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్. చెప్పు పటేలా. నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బాయ్ కి సెటిల్మెంట్ చేయి. ఇగో పెద్దాయన, నువ్వు ఏకదం బేఫికరుండు. ఇక వాటు లాభం. రావు సాబ్, మీ వాళ్ళందరినీ పిలిచి ఆటోగ్రాఫ్ పెట్టిర్రు. ఎందుకు? ఎందుక పటేలా జర చెప్పు. సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు గారు. ఓ అందుక. అయితే పెడతాం. రావు సాబ్, నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న 10,500 రూపాయలకు గాను మితితోని కలుపుకొని 15,500 రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు. సార్, ఈ డబ్బులు మేమెందుకు కట్టాలి సార్? ఏంటి సార్ ఇది? ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా?
ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా? మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి? సిగ్గు లేదా మీకు? ఆయన వదిలేసి ఉంటారులే. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా? మనం వాళ్ళకు ఉపకారం చేయకపోయినా పర్లేదు, ఉద్యోగం చేస్తే చాలు. ఆఫ్టర్ ఆల్ పిక్ పాకెట్ కేస్ సార్. పాకెటా? పిక్ పాకెటా? ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్, వాటర్ బిల్, మెడికల్ బిల్, పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చినాడు వచ్చి ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా? ఆఫ్టర్ ఆల్ అంట ఆఫ్టర్ ఆల్. బలిసినోడు ఇంట్లోనో బ్యాంక్లోనో లూటీ జరిగితే పెద్ద కేసు, పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు. క్రైమ్ సైజుని బట్టి మన వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు. పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ. దట్ టు పోలీస్ సర్వీస్ ఇస్ ఎ డామ్ సీరియస్ రెస్పాన్సిబిలిటీ. దొంగతనం జరిగితేనే మధ్య తరగతి వాడు సగం చచ్చిపోతాడు. అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏరుకోవటం లాంటిదే. పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి. లేదంటే మీతోనే ఆ డబ్బు, దాని వడ్డీ కూడా కట్టిస్తా. అర్థమైందా? అర్థమైంది సార్, అర్థమైంది. రావు గారు, బీటోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగకాడిపోయి అర్జెంట్ గా వెళ్ళి నేను తీసుకొని వస్తాను. అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్. ఇక్కడే ఉండండి సార్, నేను వచ్చేస్తా ప్లీజ్. సార్ మీరు కూడా ఇక్కడే ఉండండి, వెళ్ళకండి సార్. రంగా, రంగా సార్, ఇక్కడ తెచ్చావా? సాయంత్రం కమిషనర్ పంపిస్తానని కదా. కమిషన్ కాదురా నీ అయ్యా, మా కొత్త ఏసై మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాళ్లే. అవును, బీటోల్ బస్ లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు? నా లుంగిలో ఉంది. ఈ లుంగి కాదు, కింద లుంగిలో ఉంది. వదిలే. అది ముందు చెప్పించావు, ఈ హడావులో తీసుకెళ్తే తెలీదు. తీసుకురాబా. ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా? ఒక బస్సే. ఒకటే బస్సా? ఆ. నువ్వు మామూలుడి కాదురా. ఏంటిది? ముక్కు పుడక ఎలా కొట్టేశావురా? మిడ్డీ పాప చిట్టి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్లు సొల్లేసుకుంటే ఆ గ్యాప్ లో లాగిసా. నువ్వు పెద్ద గజ దొంగవిరా. పరిస్థితి డబ్బులు అంటే ఇదే అనుకుంటా. అదే. అమ్మాయి దొరికింది పర్స్. సరేరా, థ్యాంక్ యూ, వెళ్ళొస్తా. ఓకే. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరన్నా వస్తే, అరే ఈ మూట మొత్తం కావాలరా నాకు, ప్లీజ్ రా. ఈ ఒక్క మూటే కదా. ఒక్కటేనా? ఇంకెన్ని మూటలున్నాయి రా? సార్, నా లుంగిలో గంజి పెట్టి మరీ ఉతికిస్తానులేరా నీ ఎదవా. నేను వచ్చేసాను సార్, వచ్చేసా. అయిలా ఒక్క కంప్లైంట్ తో అలీబాబా ఖజానా మొత్తం ఓపెన్ అయింది కదా పటేలా. ఇదిగోండి సార్ పర్సు. సార్ 10,000. ఇదిగోండి సార్ అన్న పేపర్. ఇదిగో చిస్తున్నా. సార్ గుడి బయట నా చెప్పులు పోయినా సార్. 1000-2000. నువ్వు ఆగరా బాబు, ఆడు చెప్పులే కదా మా చెప్పులే మేము పడతాం. అరే ఆ టేబుల్ తీసి బయట ఏంట్రా? ఆ లోపలికి వచ్చాడంటే ఈ లెక్కలు చెబుతాడు, వీడు మన బొక్కలు పెడతాడు. మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వదలుచుకుంటే స్టేషన్ లోపల దాకా రావక్కర్లేదు, బయటే ఇక్కడే ఇవ్వచ్చు. సదా మీ సేవలో. వారే వా పటేలా, నీ దిమాగ్ తోని అందరిని ఆగా మాగం పట్టించు. ఏమన్నా దిమా కానీ ఇంకా వాడనే లేదురా, వెకేషన్ మూడ్ లో. అన్నా నీకోసం స్పెషల్ టీ. ఏం చదువుతున్నారా? చదువా? గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు, ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు. నేను ఒక అనాథనన్నా, బతకాలంటే ఛాయ్ అమ్ముతూనే బతకాలి. వస్తున్నా అన్నా. రే, నీ పేరేంటి? రామా. వస్తానన్నా. రే ఆగు. ఏమన్నా? వస్తానన్నా. రే ఒక్కసారైనా అన్నయ్య అని పిలువురా. ఒక్కసారి అన్నా అంటారా? నువ్వు పిలవమని నాకు తెలుసురా. ఇంకొకసారి అన్నా. అన్నా ఏదో ఓ రోజు నువ్వే నన్ను అన్నయ్య అని పిలుస్తావు. చచ్చిన పిలవను.